పాన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఏప్రిల్ 1 నుంచి వస్తున్న ఈ 5 చేంజెస్ గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటి గురించి క్లియర్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం ఎవరు స్కిప్ అనేది అయితే చేయకండి. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు జూనికైతే ట్రై చేయండి. ఫస్ట్‌ది వచ్చేసి క్యాష్ ట్రాన్సాక్షన్. మనం ఇంతకుముందుకు బ్యాంక్‌లో క్యాష్ డిపాజిట్ చేసేటప్పుడు ఒక్క రోజులో మనం 50,000 వరకు పాన్ కార్డ్ లేకుండా డిపాజిట్ చేసే ఆప్షన్ అనేది అయితే ఉంటేనే దాన్నైతే చేంజ్ అనేది అయితే చేశారు. ఇక్కడ నుండి మనం ఒక్క సంవత్సరంలో 10 లాక్స్ వరకు ఎటువంటి పాన్ కార్డ్ అవసరం లేకుండా డిపాజిట్ చేసుకునే ఆప్షన్ అనేది అయితే ఎనేబుల్ అనేది అయితే చేశారు. ఇక నుండి చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ చేయనీకైతే పాన్ కార్డ్ అయితే అవసరం లేదు. ఫోకస్ మొత్తం మన ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ మీదకైతే షిఫ్ట్ అనేది అవుతుంది. మనం ఇయర్లీ ఒక 10 లాక్స్ వరకు పాన్ కార్డ్ లేకుండా డిపాజిట్ అనేది అయితే చేసుకోవచ్చు. సెకండ్‌ది వచ్చేసి ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్. ఇంతకుముందు మనం ఏదైనా ప్రాపర్టీ కొన్నప్పుడు ఆ 10 లాక్స్ లోపు ఉంటే మనం ఎటువంటి పాన్ కార్డ్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేకుండానే ఇప్పుడు ఆ లిమిట్ అనేది అయితే ఇంక్రీజ్ అయితే అయింది. సో ఇప్పుడు మనం 20 లాక్స్ కంటే తక్కువలో ఏదైనా ప్రాపర్టీ కొన్నప్పుడు మనం అయితే ఎటువంటి పాన్ కార్డ్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆ లిమిట్ అనేది అయితే 20 లాక్స్‌కి అయితే ఇంక్రీజ్ అయితే అయింది. 20 లాక్స్ లోపు మీరు ఏ ప్రాపర్టీ కొన్నా సరే మీరు ఎటువంటి పాన్ కార్డ్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు క్లియర్‌గా మీరు పాన్ కార్డ్ లేకుంటే ఆ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అనేది అయితే చేయొచ్చు. థర్డ్‌ది వచ్చేసి వెహికల్ పర్చేస్. మనం ఇంతకుముందుకు ఏదైనా వెహికల్ కొన్న దగ్గర ప్రతి దగ్గర మననైతే పాన్ కార్డ్ అయితే అడుగుతుండే. సో ఇప్పుడైతే ఆ రూల్ అనేది అయితే చేంజ్ అయింది. మనం ఏదైనా వెహికల్ కొన్నప్పుడు దాని వాల్యూ వచ్చేసి 5 లాక్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం అయితే పాన్ కార్డ్ అయితే ఇవ్వాల్సి అయితే అవసరం అయితే ఉంటుంది. సో 5 లాక్స్ కంటే తక్కువ ఉంటే మనం అయితే పాన్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రీగా మనం అయితే ఎటువంటి పాన్ కార్డ్ యూజ్ చేసుకోకుండా ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అనేది అయితే చేయొచ్చు. ఫోర్త్ వచ్చేసి హోటల్స్, రెస్టారెంట్స్ బిల్స్ అనమాట. మీరు ఇంతకు ముందు ఏదైనా హోటల్‌లో గానీ, రెస్టారెంట్‌లో గానీ 50,000 వరకు బిల్ చేస్తే మీరు ఎటువంటి పాన్ కార్డ్ యూజ్ చేయకుండా పేమెంట్ అనేది అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇక నుంచి ఆ లిమిట్‌ని అయితే ఇంక్రీజ్ అనేది చేశారు. ఇక నుండి మనం 1,00,000 లోపు ఎంత బిల్ చేసినా సరే మనం పాన్ కార్డ్ యూజ్ చేయకుండా బిల్ అనేది అయితే పే అనేది చేయొచ్చు. లాస్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఇన్స్యూరెన్స్ రూల్స్ అనేది అయితే చేంజ్ చేశారు. ఇంతకుముందు మనం ఏదైనా ఇన్స్యూరెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు అందులో ప్రీమియం 50,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడే మనం పాన్ కార్డ్ అనేది అయితే యూజ్ చేసాం. ఇక్కడ నుండి మనం ఏ ఒక్క ఇన్స్యూరెన్స్ అకౌంట్ తీసుకోవాలన్నా సరే కంపల్సరీ మనం పాన్ కార్డ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది.